మీరు అనారోగ్యంతో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, అప్పుల భారముతో, కుటుంబ సమస్యలతో, విడిచిపెట్టలేని పాపపు వ్యసనములతో ఎన్నో సంవత్సరాలుగా పోరాడుచు ఉన్నారా? ఇక నా బ్రతుకింతే, ఇక ఇది మారదు అనే స్థితికి మీరు వచ్చేసారా? లోకం మీ స్థితిని చూసి, మీ పరిస్థితులను చూసి వాడి పని అయిపోయింది అని తీర్పు తీర్చి ఉండవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో 38 ఏళ్ల సుదీర్ఘమైన అనారోగ్యంతో బాధపడుతూ ఎవరికీ అక్కరలేనటువంటి ఒక రోగిని వెతుకుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాలు, అనుభవిస్తున్న బాధలు, ఎదుర్కొంటున్న సమస్యలు, పడిన నిందలు, అవమానాలు, కార్చిన కన్నీరు ఇవన్నీ కూడా నీ ప్రభు అయిన యేసుకి బాగా తెలిసి ఉన్నాయి. ఆయన వాటన్నిటినీ బాగా ఎరిగి ఉన్నాడు. ఆయన మీ జీవితం అంతటిని కూడా బాగుగా ఎరిగి ఉన్నాడు. తగిన సమయంలో ఆయన తన అద్భుత శక్తిని మీ పట్ల కనబరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మన ప్రభు మిమ్మల్ని విడిపించి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు, ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. ప్రభువునందు నీ ప్రతి కష్టానికి గొప్ప బహుమానమున్నదన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ప్రార్థించండి. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు సహాయం అందించి, మీ పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని విడిపించి సంతోషాన్ని అనుగ్రహించడానికి అత్యంత సమీపంగా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గమనించండి. నిరీక్షణ కలిగిన వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం పనిచేస్తే మనం మాత్రమే పనిచేస్తాం, కానీ మనం ప్రార్థన చేస్తే సర్వశక్తివంతుడైన దేవుడు తన బిడ్డల పక్షములో పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు.